నేను నయోమి కాదు. మధురం నా జీవితంలో లేదు, ఆనందం నా జీవితం లేదు, సమృద్ధి నా జీవితం లేదు, బాధే నా జీవితంలో ఉంది, చేదే నా జీవితంలో ఉంది, రిక్తురాలిగా అన్ని కోల్పోయినదే నా జీవితంలో ఉంది. ఈరోజు నేను మారా, నయోమి కాదు. కొన్నిసార్లు మారాకు తీసుకొస్తాడు దేవుడు. మధురంలో నుంచి మారాకు మారిపోద్ది, సమృద్ధిలో నుంచి రిక్తులుగా మారిపోతాం. అన్ని కలిగి ఉండి ఏమీ లేని స్థితికి వస్తాం. ఆత్మీయంగా, శరీరపరంగా, ఆర్థిక పరంగా, ఆనందపరంగా, గౌరవపరంగా, ప్రేమపరంగా రిక్తులుగా చెయ్యబడ్డాము అనే స్థితికి మనం వస్తాం. ఆ టైంలో నయోమి కనిపించినట్టు మనకు అనిపిస్తుంది. దేవుడు నన్ను బాధ పెట్టాడు, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు అన్నది 20వ వచనంలో. అయితే కొన్నిసార్లు దుఃఖము దేవుని నుంచి రావచ్చు, కొన్నిసార్లు దుఃఖము దేవుని వల్ల కలగవచ్చు, లేదా మనకైనా అనిపించవచ్చు. నయోమి అదే చెప్తుంది, నయోమితో బ్రతికిన బ్రతికి ఇప్పుడు నా లైఫ్ లో లేదు, మారాతో బతుకుతున్న బతికి నా లైఫ్ లో